ఓం సాయిరాం. వచ్చే నెల మరి నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరి 2వ తారీఖు తేదీన అంటే జనవరి 2వ తేదీన మన మందిర్ పాదుకలకైతే చందనోత్సవ కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ తదియ శ్రావణం ఈ కార్యక్రమాలు మరి 2వ తేదీ రోజునైతే గురువారం రోజునైతే కార్యక్రమాలు అయితే సాయంత్రం పూట అయితే నిర్వహిస్తాము. అండ్ అలాగే మన మందిర్కి నూతన పాదుకలు తీసుకొచ్చిన సందర్భంగా అలాగే 9 నెలలు మన పాత పాదుకలకి చందనోత్సవం చేయడం అయితే జరిగింది. మరి నూతన పాదుకలు 9 నెలలు తిరగకముందే అంటే 1 ఇయర్ లోపు అని అనుకున్నాం. బట్ కాకపోతే అలా కాకుండా 1 ఇయర్ అంటే మనకి ఇప్పుడు నూతన పాదుకలకి ఈ పాదుకలు చూసుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే 9 నెలలు తిరగకముందే మన పాదుకలకైతే చందనోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ఎవరైనా సుగంధ ద్రవ్యాలకి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే మీ సహాయాన్ని అందించండి. సో మనకి టైం కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే ఈరోజే మనం గురువులని అడిగి అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమాలకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మనకి గంధం, తర్వాత మనకి కొన్ని రోజ్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీ సహాయాన్ని అందించండి. ఈ కార్యక్రమం మనం బాబావారికి మరి పుష్పాభిషేకం ఆ రోజు నైవేద్యం ఇంకా ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. మరి వీలవుతుందో లేదో తెలీదు. వీలు కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అన్నదాన కార్యక్రమం అయితే పెట్టుకుంటాము. సో చందనోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా మన మందిర్ యొక్క బాబా వారి పాదుకలకి పూసినటువంటి గంధాన్ని ఎవరైనా పొందాలి అని అనుకుంటే మీకు కొరియర్ ద్వారా అయితే అందిస్తాము. సో ఇదైతే విషయం. జై సాయిరామ్.